Hi, I'm Yandarki, HR Ankumar Sinha from Visakhapatnam. Long video, work from home తెచ్చాను. సూపర్ గా ఉంటది ఎందుకంటే సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్. బ్యాక్ డోర్ లేకపోతే మీ ప్లేస్మెంట్ సర్వీస్ చార్జెస్, ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టలేని పిల్లలందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ కంపెనీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ తెచ్చానండి. కంపెనీ పేరు తెలిస్తే మాత్రం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తారు. ఎస్, ఇట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ మైక్రోసాఫ్ట్. పాన్ ఇండియా వాళ్ళు మైక్రోసాఫ్ట్ కంపెనీ టైప్ తోటి ఇండియాలోని ఎక్కడైనా కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఫ్రెషర్స్ కి డిగ్రీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ తో వేకెన్సీ తెచ్చారండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. నువ్వేం చేస్తున్నావు? వీడియో స్టార్ట్ అయిపోయి అందరికి హాయ్ చెప్పావా? ఇది పెట్టు. వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా కాదు. సో క్యాండిడేట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కెరియర్ కోసం సీరియస్ గా ఉండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆడుతూ పాడుతూ వీడియోస్ వస్తాయి కానీ దానికోసం నా ఛానల్ కాదు. కెరియర్ కోసం సీరియస్ గా ఉన్నారా? సెకండ్ ఇన్కమ్ థర్డ్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? కెరియర్ కోసం సెకండ్ ఇన్కమ్ కోసం డబ్బులు సంపాదించే షార్ట్ కట్ కోసం ఈ వీడియోకి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. అండ్ మీ సర్కిల్లోని ఎవరైనా ఫ్రెషర్ ఉండి స్ట్రగ్లింగ్ అవుతున్నారు, సాఫ్ట్వేర్ లో ఎంటర్ అవ్వలేకపోతున్నారు, సాఫ్ట్వేర్ ఐటీలోనే ఎంటర్ అవ్వలేకపోతున్నారు, లే ఆఫ్ లో చాలా కష్టపడుతున్నారు, అటువంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. 16 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిక్రూట్మెంట్ సెక్టర్ అండ్ పాన్ ఇండియా గ్రూప్ మెంబర్. తన నా చిన్న పాప అక్కడ పార్క్ అయి ఉంది మమ్మీ దగ్గర. అండ్ దీని పేరు టమాటా. రియల్ నేమ్ లెహర్ సిన్హా. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయం. పాత 1,00,000 మంది నా కుటుంబం అందరికీ తెలుసు ఇది టమాటా అనేసి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సాఫ్ట్వేర్ జాబ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, మైండ్ లో పెట్టుకోండి. ఈ పాయింట్స్ మీకు జాబ్ ఈజీగా రావడానికి ఉపయోగిస్తారు, యూస్ఫుల్ ఉంటుంది ఈ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, ఎక్కడైనా పెయిడ్ సర్వీస్ అయినా లేదా ఫ్రీ సర్వీస్ అయినా, ఫ్రీ సర్వీస్ కొంచెం ఎక్కువ కష్టం కానీ పెయిడ్ సర్వీస్ అయినా ఫ్రీ సర్వీస్ అయినా, రిమోట్ జాబ్. కోవిడ్ తర్వాత మన ఇండియాలో మన వరల్డ్ లో వచ్చేది ఫస్ట్ ఏంటంటే రిమోట్ జాబ్. రిమోట్ జాబ్ కి డిమాండ్ ఎక్కువ. వీధికి ఒకరు ఉండేవాళ్ళు రిమోట్ జాబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఒకరు కావాలి రిమోట్ జాబ్. పెయిడ్ సర్వీస్ అయినా లేదా ఫ్రీ సర్వీస్ అయినా రిమోట్ జాబ్ కి డిమాండ్ ఎక్కువ. ఇట్ మీన్స్ 100 వేకెన్సీలు ఉంటే మినిమం టు మినిమం 1,00,000 ప్రొఫైల్స్ వెళ్తాయి. 100 వేకెన్సీకి ఐఎమ్ టాకింగ్ అబౌట్. అటువంటిది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఓపెనింగ్స్ కానీ ఇచ్చిందనుకో, ఏంటి ఏమొద్దు కూర్చో, మైక్రోసాఫ్ట్ కంపెనీ లాంటిది ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి, మీరు తట్టుకోలేరు. క్రోర్స్ ఆఫ్ ఈజీగా వెళ్తాయి ప్రొఫైల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లాంటిది ర్యాంకింగ్ చేసిన కంపెనీ కాబట్టి ర్యాంక్ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. సో ఎవరైతే ఈ ప్రొఫైల్స్ పెడుతున్నారు, సెండ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కోసమే నేను పుట్టాను సార్, మా అమ్మ 9 నెలలు కాసింది నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి, అంత మంచి ప్రెజెంటేషన్ తోటి మీరు రెజ్యూమ్ తయారు చేసి ఈ కంపెనీకి మెయిల్ చేయండి, డ్రాప్ చేయండి. ఆల్తూ ఫాల్తూ నా పేరు, మా అమ్మ పేరు, ఆ తమిళ అమ్మాయి పేరు ఈ వద్దు. ఆబ్జెక్టివ్ లోని మంచిగా సాఫ్ట్వేర్ టూల్స్ కోసం మంచి వర్డ్స్ రాస్తూ, సాఫ్ట్వేర్ టూల్స్ లో మీకు ఏమేమి వచ్చు అనేసి ఈజీ వర్డ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకొని, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కానీ ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళకి ఈ పాయింట్స్ ఎక్కువ సొల్లు సోది కాకుండా, పారాగ్రాఫ్ నేను పెద్ద పుడింగ్ ప్రెజెంటేషన్ కాకుండా, ఏఐ టూల్స్ తో చాట్ జీపీటీ తోటి ప్రెజెంటేషన్ చేయించకుండా మీ సొంత వర్డ్స్ తో బ్యూటిఫుల్ గా షార్ట్ లోని రెజ్యూమ్ తయారు చేసి డ్రాప్ చేయండి. నెంబర్ 1 పాయింట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. రెజ్యూమే చూడడానికి బల్క్ ఆఫ్ క్యాండిడేట్స్ కానీ కంపెనీకి వస్తే రెజ్యూమ్ చూడడానికి ఒక క్యాండిడేట్ కి 5 to 10 seconds ఉంటుంది తెలుసా. నేను రిక్రూటర్ని. 5 to 10 seconds. ఎక్కడ వెళ్తున్నావు? నా దగ్గర రావచ్చు కదా, పాపి డిస్టర్బ్ చేస్తున్నా, ఇట్రా డిస్టర్బ్ చేయగా మధ్య. అందుకే పిలుస్తున్నాను. తిరుగు చూడు అందరు చూస్తున్నారు. స్కూల్ ఈరోజు ఓపెనింగ్ అయిందండి. నా పాపకి నేను పంపించలేదు, ఎందుకంటే అలవాటు ప్రకారం 9:30కి లెగిసింది. స్కూల్ ఏమో 9కి. సమ్మర్ హాలిడేస్ కదా, నేను నైట్ ఏమో స్కూల్కి వెళ్ళాలి పనిలోని కొడుకులకి స్కూల్కి వెళ్ళాలంటే 9:30. అలవాట్లో పొరపాటు. అలవాటు అవుతుంది. స్కూల్కి వెళ్ళాలంటే అలవాటు మాకు అవ్వాలి. అప్పటికప్పుడు ఎలా అయిపోద్ది, మేము కూడా ఎగ్గొడతాం కదా.
కాబట్టి రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ రెజ్యూమే ప్రాపర్ గా తయారు చేయండి. ప్రాపర్ గా రెజ్యూమే ఆబ్జెక్టివ్ లోని సాఫ్ట్వేర్ టూల్స్, మీకు వచ్చిన సాఫ్ట్వేర్ స్కిల్స్ ఈజీ వర్డ్స్ లో రాయండి. మీరు చేసిన డిగ్రీలో, మీరు చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోని ప్రాజెక్ట్ పారాగ్రాఫ్ అయ్యద్దు అని చెప్తున్నాను రా నాన్న. అందరు నాకన్నా చిన్నవాళ్ళే, నా పిల్లలు అవుతారు క్యాండిడేట్స్. ఒకటే చెప్తున్నాను, మీ సోది పక్కనెట్టేస్తారు. మేబీ యువర్ 99.999% టాపర్, మీ సోది అయితే మీరు రెజ్యూమ్ పక్కనెట్టేస్తారు. మేము పెట్టాం. No one has time to read your sodi. Projects, assignments, project 1, project 2, project 3, పల్లం 1, పల్లం 2 లాగా ఏంటిది? సింపుల్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేరా? బీటెక్, ఒక ఎంబీఏ. కొన్ని రెజ్యూమ్ చూసే చిరాకు అసలు. పర్సంటేజ్ ఉంటుంది కానీ వాళ్ళ హెచ్ఓడికి ఎగిరి తనాలనిపిస్తుంది. నాకు అర్థం కాదు. వాళ్ళ రెజ్యూమ్ కూడా ఎలా తయారు చేయాలి పిల్లలకు చెప్పరు ఎదవాళ్ళు. నాకు ఎగిరి తనాలనిపిస్తుంది. చాలా కాలేజ్కి వెళ్ళి తిడతాను హెచ్ఓడికి, మీరు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? వాళ్ళకి తెలీదు, మీకు తెలీదా? ఆ మాత్రం దానికి చదివిస్తాం, సిలబస్ అయిపోయింది, ఫీజు తీసుకున్నాం, అంతే. ఎత్తుకో ఏడుస్తుంది వీడియో మధ్యలో. సో చాలా మందికి తెలియదు కదా నా రెండో టమాటా. నువ్వు పక్కకు రారా పిలు, లక్ష్మి పిలు, దా నిల్చు పైకి రా, దగ్గర. Today is yellow day. Yellow. ఇది నా సెకండ్ టమాటా. 2 ఏప్రిల్ పుట్టింది. ఆ పెద్ద టమాటా కాస్త అలిగిన ఫేస్ చూడండి, జూమ్ చేసి చూడండి ఎంత బాగుంటుందో అలిగిన ఫేస్. అటెలు మీ అమ్మ బాగానే ఉంది, కామ్గా ఉంది. గెర్ల కింద అంటే ఇంక కంట్రోల్ చేయలేదు, వీడియో మధ్యలో ఆపేయాల్సిందే. సో రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ రెజ్యూమ్ ప్రాపర్ గా తయారు చేయండి. ఎక్కువ సుళ్ళు సొద్దు వేయద్దు. మీ కాల్ మీద మీరు హ్యామర్ కొట్టుకోవద్దు. సింపుల్ వర్డ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయండి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్స్, కాల్ వచ్చినప్పుడు నీట్ గా మాట్లాడండి, ఇంగ్లీష్ లో మాట్లాడండి. మీరు మైక్రోసాఫ్ట్ కంపెనీకి అప్లై చేసిన తర్వాత మున్సిపాలిటీ వాడు కాల్ చేసినా, పక్కింటి కిరాణా కొట్టోడు కాల్ చేసినా, పాలోడు కాల్ చేసినా, ఎక్స్క్యూజ్ మీ హలో కాదు, హలో హూస్ దిస్, ఈ వర్డ్స్ తో పలకండి. ఎవరికి తెలుసు మైక్రోసాఫ్ట్ నుండి కాల్ వచ్చిందో, లేకపోతే ఎవరో పనికి రాని వాడు అప్పులోడు కాల్ చేశాడో తెలియదు కదా. సో హలో హూస్ దిస్ అని ఇంగ్లీష్ లో మాట్లాడితే అటెలు కెమెరా మొత్తం పడగొట్టినట్టుంది. అటెల్లో చాలా డిస్టర్బ్ చేస్తున్నావు వాళ్ళ బుబ్బు ఈరోజు చాలా. టమాటా ఇంకోసారి రానివ్వండి వీడియోలో. పెద్ద అయిపోయింది కదా, కొంచెం నాటినెస్ పెరిగింది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఇంగ్లీష్ లోనే పొలైట్ గా మాట్లాడండి, కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోండి, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. డోంట్ రిక్వెస్ట్ ఫర్ జాబ్. సార్ నాకు జాబ్ ఇంపార్టెంట్, నా అమ్మకి బాగలేదు, మా నాన్నకి బాగలేదు, మా తమ్ముడు కాల్ ఎలాగా, మా అక్క కాల్ ఎలాగా, ఈ సోది వద్దు. టాపిక్ తో మాట్లాడండి. చాలా మంది ఇంటర్వ్యూలో సోదేస్తారు, మీ అనుకుంటారు మా పరిస్థితి వాళ్ళు ముందు పెడితే వాళ్ళు కూడా మనుషులే కదా, జాబ్ ఇవ్వరు అనేసి అనుకుంటారు. హెచ్ఆర్ పరిస్థితి ఎవరు వింటాడు? మీ పరిస్థితి వినేసి హెచ్ఆర్ జాబ్ ఇచ్చేస్తే అందరి కోసం మాట్లాడలేదు. కానీ కొందరు ఉన్నారు అక్కడెళ్ళు సరే, కొందరు ఉన్నారు. వాళ్ళేంటి, హెచ్ఆర్ కి మా పరిస్థితి చెప్తే వాళ్ళు కూడా కొంచెం సింపతి చూపిస్తానండి. మరి హెచ్ఆర్ గారి పరిస్థితి ఏంటి? క్వాలిటీ క్యాండిడేట్స్ అని హైర్ చేయకపోతే కంపెనీ యజమాని అంటది, నువ్వు ఎంత తీసుకున్నావు క్యాండిడేట్ దగ్గర, ఎలా హైర్ చేసావు, అడిగే జాబ్ ఎలా వచ్చావు, వాడి ఏం చూసుకున్నావు, స్కిల్స్ అని అడుగుతారు తెలుసా. హెచ్ఆర్ కూడా మీకు జాబ్ ఇవ్వాలంటే ఆ జాబ్ తగ్గట్టు మీరు ఉంటేనే హెచ్ఆర్ జాబ్ ఇస్తాడు. కాబట్టి సాఫ్ట్వేర్ లో కావాలి, ఐటీ కావాలి, ఇన్ఫోసిస్ లో కావాలి, యాక్సెంచర్ లో కావాలి, కళలతో పాటు ఈక్వల్ గా టాలెంట్ కూడా ఉండాలి. ఫస్ట్ నంబర్ 1 పాయింట్. బొబ్బో సైలెంట్. మైక్రోసాఫ్ట్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ ద జాబ్. అప్డేట్ 19th అంటే ఈ రోజే కదా, ఈ రోజే వచ్చిందండి. 19 ఇస్ అ పాన్ ఇండియా గ్రూప్. దీనికి వాళ్ళు కావాల్సింది బ్యాచులర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ కావాలి, ఎక్స్పీరియన్స్ కోడింగ్ ఇన్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీకు C++, దీనికి మించి జావా స్క్రిప్ట్, పైథాన్, దీనికి మించి ఏదైనా మీకు డొమైన్ వస్తే బెటర్, అది కూడా మెన్షన్ చెయ్యండి. ఈ పాయింట్స్ అన్ని నేను లింక్ పెడతాను. ఈ లింక్ లో మీరు మొత్తం పై నుండి కింద వరకు A to Z చదివి 1-2 సార్లు మొత్తం చదివి అప్లై చేయండి. ఓకే, ఎక్స్పీరియన్స్ అడిగారు కానీ ఎక్స్పీరియన్స్ ఏం కాదు. ఎక్స్పీరియన్స్ అంటే మీకు నాలెడ్జ్,
ఆ వర్క్ మీకు నాలెడ్జ్ ఉంటే చాలు. మైక్రోసాఫ్ట్ ఈస్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫ్రెషర్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో డిగ్రీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ వాళ్ళు మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీరు హ్యాపీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. జాబ్ లొకేషన్ పాన్ ఇండియా, మీరు ఇంటి నుండి ఎక్కడైనా శుభ్రంగా జాబ్ చేసుకోవచ్చు. నంబర్ 1 పాయింట్, ఎక్స్పీరియన్స్, నో పీరియడ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఓన్లీ ఫర్ ద ఫ్రెషర్స్. శాలరీ నెగోషియబుల్, ఇంక దీనిలో మెన్షన్ చేయలేదు, బట్ డెఫినెట్లీ శాలరీ మైక్రోసాఫ్ట్ అయితే శాలరీ మాత్రం సూపర్గా ఉంటుంది. వర్క్ డీటెయిల్స్, వారానికి 5 రోజులు పని చేయాలి. బొబ్బు ఇక్కడ రా, మమ్మీ దిగుతుంది, ఇక్కడ రా. సో వారానికి 5 రోజులు పని చేయాలి. ఫుల్ టైం జాబ్. మైక్రోసాఫ్ట్ కోసం మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేశారు. కదా అప్లై బటన్ ఉంది, అప్లై బటన్ నొక్కించుకొని పైన మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని వస్తాయి. 1-2 సార్లు చదువుకొని ఈజీగా అప్లై చేయండి. అప్లై చేసిన పిల్లలకి విష్ ఆల్ ద బెస్ట్. అండ్ అలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటే చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను, చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకే ఈ పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. త్వరలో వీఆర్ కండక్టింగ్ ఏ జాబ్ మేళా, ఆర్ వీ కెన్ సే మేళా కాకపోయినా జాబ్ డ్రైవ్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకే ఈ ఆఫర్. చాలా మంది లింక్ కోసం అడిగి వెళ్ళిపోతారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ దోస్. ఇంతవరకు పేషెన్స్ గా వీడియో చూస్తున్నారు వాళ్ళందరికీ ఒక ఆప్షన్. ఇది నా వాట్సాప్ నంబర్. కపుల్ ఆఫ్ డేస్, కొన్ని డేస్ లోనే అండ్ కొన్ని వీక్స్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ డ్రైవ్. ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళకి ఆప్షన్. ఇది నా వాట్సాప్ నంబర్. మీరు హాయ్ అని పెట్టచ్చు విత్ యువర్ నేమ్, విత్ యువర్ లొకేషన్. I add you in my WhatsApp number. Whatever the vacancies are there, I will share with you. And drive కోసం డీటెయిల్స్ కూడా నేను త్వరలో మీకు మెన్షన్ చేస్తాను. ఓకే, ముందు వచ్చి వీడియో కోసం మొత్తం చూసి ఇంతవరకు చూసిన వాళ్ళకైనా నేను ఇచ్చే బహుమతి ఇది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. HR Rangmasana signing from Isaac.